ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ నేటి యొక్క వాక్య భాగాన్ని మనము ధ్యానించుకుందాం. యెషయా 28వ అధ్యాయము 28వ వచనంలో దేవుడు మంచి మాటను మన కొరకు చూపిస్తున్నారు. మనుషులు గోధుమలు గాలింపగా దాని నలుచుద్దరా, సేతిగాడను ఎల్లప్పుడూ దాని నూర్చుచుండడు. ఎల్లప్పుడూ అతడు బండి చక్రమును గుర్రములను దాని మీద నడిపించుచుండడు. దాన్ని నలుపుడు కదా. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తుడా, ఆశ్చర్యకరుడా, గొప్ప దేవా, నిత్యుడకు తండ్రి, నీకు స్తుతులు స్తోత్రములు నాయన. ఉదయకాల సమయంలో సంతోషకరమైన సమయాన్ని మాకు ఇచ్చిందే నీకు వందనాలు. నీ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తుండగా నీ పరలోకపు ప్రసన్నత మాకు దయచేయండి. ఈ వాక్యాన్ని వింటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని మీరు దర్శించండి. ఈ వాక్యము చేయి మేము బలపడులాగున సహాయము చేయమని నీ పరిశుద్ధాత్మతో నింపమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమేన్. చక్కని వాక్యాన్ని మనం చదువుకున్నాం. గోధుమల గురించి చెప్పబడుతూ ఉంది. గోధుమలు నలగాలి, పిండిగా మారాలి, ఆహారంగా తయారు కావాలి. ఇలా ఆహారంగా మారాలి అంటే మెత్తని మృదువైన పిండిని మనము తయారు చేసుకోవాలి, నలపాలి. పరిశుద్ధ గ్రంథంలో గోధుమల్ని మనతో పోల్చారు. గోధుమలు అంటే మనం. గోధుమలుగా ఉంటే ఆహారం కాదు, దాని రూపం మారినప్పుడే అది ఆహారంగా తయారవుతుంది. అలా తీసుకున్నది మనకి ఆరోగ్యకరము, అలాగే శ్రేయస్కరం కూడా. క్రీస్తులో ఉన్న మనము కూడా దేవునిని పోలికగా, ఆయన యొక్క మాదిరిగా మనము తయారు కావడానికి బాగా నలుగబడాలి. అలా పిండిగా మారి అందరికీ ఆహారంగా మనం తయారు కావాల్సిందే. మన జీవితాలు రక్షణ మార్గంలో ప్రయాణిస్తూ నిత్య రాజ్యానికి పిలువబడే వారిగా మన ఆత్మను సిద్ధపరచుకోవాలి. క్రీస్తు వారు చూపిస్తున్న మార్గంలో మనం నడుస్తూ ఆయన యొక్క ఆజ్ఞలను గైకుంటూ ప్రతి విధమైన పరిస్థితిని మనం ఎదుర్కోవాలి, దాటాలి, విజయాన్ని మనము పొందుకోవాలి. క్రీస్తు చేతిలో నలగనిదే మనం ఎవ్వరం కూడా ఈ లోకంలో ఆకలిగా ఉన్న వారికి ఆహారం కాలేము. ఆదికాండము 17వ అధ్యాయము 4వ వచనంలో చూసినట్లయితే కనుక దేవుడు చక్కని వాగ్దానం ఇస్తూ ఉన్నారు. నీవు అనేక జనములకు తండ్రి వగుదువు అని. ఎంత గొప్ప మాట చూసారా. అనేక జనములకు అంటే ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అనేక జనములకు. బైబిల్లోని అతి ప్రాముఖ్యమైన వ్యక్తిని దేవుడు నలిపి పిండి చేసి ఆకలిగా ఉన్న వారికి ఆహారముగా తయారు చేశారు. ఆ మధురమైన రొట్టె అబ్రహాం గారు. ఆ మధురమైన రొట్టెకు విశ్వాసులకు తండ్రి అని దేవాతి దేవుడు బిరుదు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే శ్రమలలోనూ విధేయతలోనూ అందరికంటే ప్రథమ స్థానంలో నిలబడ్డారు అబ్రహాం గారు. దేవుడు అబ్రహాం గారికి కొన్ని పరీక్షల ద్వారా ఈ యొక్క బిరుదుని ఇచ్చినట్లు మనం చూడొచ్చు. దేవుడు అబ్రహాం గారి యొక్క పరిస్థితిని, ప్రణాళికను కూడా మార్చివేసి చేశారు. నువ్వు ఈ ఊరును, నీ బంధువులను విడిచిపెట్టి నేను నీకు చూపించే దేశానికి వెళ్ళు అని అబ్రహాంతో చెప్పినప్పుడు అబ్రహాం గారు దేవుని మాట విని ఊరిలో ఉన్న అన్ని సౌకర్యాలను విడిచిపెట్టి మరి దేవుడు చెప్పిన యొక్క నగరానికి వెళ్ళిపోయారు. మనమున్న పరిస్థితుల్లో మనకున్న ఈ ఫెసిలిటీస్ని బట్టి మనము దేవుని పని కొరకు ఎంత దూరం వెళ్ళగలుగుతున్నాం, ఎంత ముందుకు మనం కొనసాగలుగుతున్నాం. మన యొక్క విశ్వాస యాత్రలో దేవుడు చెప్తున్న వాగ్దానాన్ని బట్టి, దేవుడిస్తున్న మాటలను బట్టి మనము ఎంతవరకు ప్రయాణిస్తున్నాం, ఎంతమంది జీవితాలను మనము దేవునిలోకి మనము నడిపిస్తున్నామని ఆలోచించుకోవాలి. అబ్రహాం గారు ఎప్పుడూ కూడా దేవునికి అవిధేయత చూపించలేదు. అందుకే ఆయన దేవునికి అతి ప్రియమైన స్నేహితుడిగా పిలువబడ్డాడు. మరొక పరీక్ష ఏంటంటే కుటుంబంలో మరణం. హారాను అనబడి ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడే తెరాహు చనిపోయాడు. ప్రాంతం మారుట, ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి మారడం అంటే అది మామూలు విషయం కాదు. కుటుంబంతో కలిసి ఒక ఊరు నుండి ఒక ఊరికి, ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి ప్రయాణించాలంటే మనమైతే మనం ఉన్న చోటనే నిలబడి ఉండిపోతాం కదండి. కానీ దేవుడు అబ్రహాము గారు పిలుచుకున్న విధానాన్ని బట్టి చూస్తే హారాను విడిచిపెట్టి కానాను అనే ప్రాంతానికి ఆయన చేరుకున్నారు. తిరిగి మళ్ళీ దేవుడు అబ్రహాము గారికి ఆశ పుట్టించారు. ఏమని ఆశ పుట్టించారు? నేను నీకు పిల్లలు ఇచ్చే ప్రదేశం ఇదే అని చెప్తూ ఉన్నారు. అబ్రహాం గారు ఆస్తిని చూసి, ఐశ్వర్యాన్ని చూసి ఆయన తొట్టిల్లిపోలేదు. అబ్రహాం గారికి గొప్ప గొర్రెల మందను,
ఇతర జంతువులను, వందలాది సేవకులను కలిగి ఉండేలా దేవుడు ఆయనకి సహాయం చేశాడు. కానీ మరి ఆయనకు పిల్లలు పుట్టలేదు. ఎంత బాధకరండి. మనకు అన్నీ ఉన్న పిల్లలు లేని లోటు చాలా బాధకరం, ఎవరు తీర్చలేనిది, వర్ణనాతీతం. అది ఆ దంపతులకే అర్థమవుతుంది. మరి సూటుపోటి మాటలతో మరి నిందిస్తున్నప్పటికీ కూడా వారి దేవుని యందు నిలకడగా బలముగా వారు తయారయ్యి ప్రతి వాటిని ఎదుర్కొంటూ వారు ముందుకు సాగిపోతూ ఉన్నారు. దేవుడు వాగ్దానం చేశాడు, నువ్వు అనేక జనములకు తండ్రివి అవుతావని. నేను నీకు చెప్తున్న వాగ్దానం, నేను నీకు ఇస్తున్న వాగ్దానం అని దేవుడు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం అంటే ఆశ పుట్టించారు. ఆశ ఎంత ఘోరమైనది కదండి. దాని గురించి మనం ఎదురు చూస్తూ ఉంటాము, ఆశపడుతూ ఉంటాము. దేవుడు ఇస్తానన్నాడు, ఇంకా ఇవ్వలేదు అని వెయిట్ చేస్తూ ఉంటాము. దేవుడు అన్ని విధాలుగా పరీక్షిస్తూ ఆశ పెట్టిన దేవుడు వెంటనే మరి గర్భఫలం వచ్చేలా చేయలేదు. అబ్రహాము గారికి 100 సంవత్సరాల తర్వాత, శారమ్మకి 90 సంవత్సరాలు. దేవుడిచ్చిన వాగ్దానం 1 సంవత్సరం గడిచిపోయింది. అబ్రహాముకు 100 సంవత్సరాలు, శారమ్మకు 90 సంవత్సరాలు ఉన్నప్పుడు వాళ్లకు ఇస్సాకు అనే మగబిడ్డను దేవుడు కలుగచేశాడు. దేవుడిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చారు. దేవుడు అబ్రహాం గారి యొక్క విశ్వాసాన్ని పరీక్షించారు. దేవుడు పెట్టిన ఆశ కోసం ఎదురు చూస్తూ ఆ వృద్ధాప్యముల వారు బిడను పొందుకోగలిగారు. దేవుడు మళ్ళీ ఇంకొక పరీక్ష పెట్టి ఉన్నారు. నీవు పొందుకున్న ఒక్కగానొక కుమారుణ్ణి నేను నీకు చూపించబోయే పర్వతానికి తీసుకువెళ్ళి అక్కడ అతనిని చంపి బలిగా అర్పించు అని చెప్పాడు. ఎంత బాధకరమైన విషయం, ఎంత ఆలోచించుకోవాల్సిన విషయం. ఆ తల్లిదండ్రులు కలగక కలిగిన పిల్లోడని, ఒక్కగానొక్క బాబుని మరి దేవుడు అడిగినందుకు దేవుని మీద కోపంతో రగిలిపోవాలా, లేదంటే మరి దేవుడు పెట్టిన పరీక్ష కోసం నడుము బిగించుకుని ముందుకు వెళ్ళాలా? తన కుమారుని ఎంతో ప్రేమించిన అబ్రహాముకు ఆ మాటలు ఎంతో దుఃఖాన్ని కలిగించుంటాయి కదా. ఆయన దేవునికి విధేయత చూపించాడు. దేవుని యొక్క మాటను చెవియొగ్గి, దేవుని యొక్క మాటను శిరసావహించి అబ్రహాముకు దేవునిపై ఎంత గొప్ప విశ్వాసం ఉందో నిరూపించుకున్నాడు. యెహోవాకు అసాధ్యమైనది ఏదీ లేదు. దేవాతి దేవుడు ఇస్సాకును మృత్యువు దగ్గరకు తీసుకువెళ్ళి దేవుడు మళ్ళీ తన బిడ్డను తనకి తిరిగి ఇచ్చేసి ఉన్నారు. అందరికీ తెలిసిన విషయమే. దేవుడు ఇస్సాకుని చంపాలని ఉద్దేశం కాదు. అందుకే దేవుడు దగ్గరలో ఉన్న ఒక పొదలో ఒక గొర్రె చిక్కుకునేలా చేసి తన కుమారునికి బదులుగా దాన్ని అర్పించమని అబ్రహాముకు చెప్పి ఉన్నారు. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో కూడా అబ్రహాం గారిని విజయుడయ్యాడు, జనములకు తండ్రి అయ్యాడు. తనకు వచ్చిన ప్రతి ఇబ్బందిని, కష్టములో నాని తొక్కబడి, నలుగబడి, వేడి చేయబడి, రాళ్ల మధ్యలో నలుగుతూ పిండిగా మారి అందరికీ ఆహారంగా తయారయ్యారు. ఆదర్శంగా నిలిచి ఉన్నారు. దీని నుండి మనము ఒక మంచి పాఠం నేర్చుకోవచ్చు. దేవుడు తనకు విధేయులైన వారిని రక్షిస్తాడని, పోషిస్తాడని, కాపాడుతాడని. మనం నమ్మకముగా విశ్వాసముతో మన అడుగులు ముందుకు వేయాలి. దేవుని యొక్క వాక్కు మీద మనం ఆధారపడాలి, శ్రమ పడాలి, ఓర్పుగా ఎదురు చూడాలి. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో కూడా మనం నెగ్గాలి, నిరీక్షణ కలిగి బహుమానం కోసం మనం ఎదురు చూడాలి, దాన్ని మనము పొందుకోవాలి. అప్పుడు ఆశీర్వాదాలతో మనం నింపబడతాం. క్రీస్తు చేతిలో నలగనిదే మనం ఎవ్వరం కూడా ఈ లోకంలో ఆకలిగా ఉన్న వాళ్ళకి ఆహారం కాలేము. అబ్రహాము గారు లోకానుసారమైన విషయాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క మార్గంలో ఆయన నడిచారు. దేవుడు ఎవరినైతే గొప్పగా వాడుకోవాలని కోరుకుంటాడో ఆయనే వారిని లోతైన పరీక్షలకు అప్పగిస్తాడు, పరీక్షిస్తాడు. కనుక కష్టం వచ్చిందని, పరీక్షలు వచ్చాయని భయపడిపోకండి. వాటిని ఓడించి గెలుపు పొందడానికి యేసు నామములో ఓడించి గెలవండి. క్లిష్ట పరిస్థితి మన శక్తికి, సహనానికి పరీక్ష పెడుతుంది. దేవుడు తాను ఎన్నుకున్న గోధుమను ఆహారంగా చేస్తారు. ఆహారం తన పిల్లల ఆకలి తీర్చడానికి ముక్కలుగా కావాల్సి ఉంటుంది. ఆయన నామానికి ఘనత, మహిమకరంగా మనము ఆహారం అవ్వడం కోసం ముక్కలు కావాల్సిందే. విశ్వాసం లేకపోవడమే మనకు మరియు దేవునికి మధ్య దూరాన్ని సృష్టిస్తుంది. దేవుని శిష్యుడిగా ఉన్న మనం పూర్తిగా కాలిపోయేదాకా వెలుగునిస్తూనే ఉండాలి, మనము ప్రకాశిస్తూనే ఉండాలి, దీవెన వాక్యాలు పలుకుతూ ఉండాలి. దేవునికి ఇష్టమైన వ్యక్తులుగా మనం ఉండి పిండిగా మారి ఆకలిగా ఉన్న వారికి ఆహారంగా తయారవుదాం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మన యొక్క జీవితాలని ప్రభు కొరకు అంకితం చేసుకుందాం. కడవరి దినాలలో ఉన్న మనము
మన యొక్క జీవితాలు ప్రకాశించేలాగా, వెలిగింపబడేలాగా దేవుణ్ణి అడుగుదాం. ఆ మధురమైన రొట్టెగా మనం అందరం కూడా ఉండాలని కోరుకుందాం. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. నీ సేవకై సమర్పణ అంగీకరించుము నాదు రక్షకా. అంకితం ప్రభు నా జీవితం, నీ చరణాల సేవకే అంకితమయ్యా. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త యేసయ్యా, నీ వాక్యాన్ని ధ్యానించుకునే అవకాశం మాకు ఇచ్చావు. ఎంతో విలువైన మాటలు మేము నేర్చుకున్నాం ప్రభు యేసయ్యా. ఈ యొక్క వాక్యాన్ని విన్న ప్రతి కుటుంబాలు దర్శించి ఆశీర్వదింపబడేలాగా సహాయం చేయండి. వారి జీవితాల్లో ఈ యొక్క వాక్యం ఫలించేలాగా సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. యేసయ్యా, గోధుమలుగా మేము నలుగబడి వేడి చేయబడి యేసయ్యా పిండిగా మారి అనేకులకు ఆహారముగా తయారు కావడానికి మమ్మల్ని సిద్ధపరచమని, రాకడి కొరకు మేమంతా కూడా ఎత్తబడి వారికి తయారు కావాలని సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. షిలోహు ప్రేయర్ టవర్ మినిస్ట్రీ దుద్దుకూరు గ్రామంలో మేము స్థాపించి ఉన్నాము. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో అవసరతలు మాకు తెలియచేస్తే ప్రతిరోజు ఉదయకాల సమయంలో ప్రార్థిస్తూ ఉన్నాము. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.